హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారము, భూభారత్‌తో తొలి అడుగు నేటి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న అనౌన్స్ చేశారు. 2 ఏప్రిల్ నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి అని అమలు చేస్తాం 5 మండలాల్లో. అంటే కాన్స్టిట్యుయెన్సీకి ఒక మండలాన్ని తీసుకొని 5 మండలాల్లో. అది రెవెన్యూ మంత్రి కాన్స్టిట్యున్సీ ఒకటి, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ ఒకటి, ఇట్లా తీసుకున్నారు సంగారెడ్డిలో ఒకటి. అంటే 5 కాన్స్టిట్యున్సీలో 5 మండలాలను తీసుకొని పైలట్ ప్రాజెక్ట్‌గా పెడుతున్నారు ఇంటిగ్రేటెడ్ భూభారతి. దీనికి సందర్భంగా అంటే దీన్ని లాంచ్ చేసే సందర్భంలో మాట్లాడుతూ రెవెన్యూలో ఉన్న భూ సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం వస్తది అని చెప్పారు. ఎప్పుడొస్తది శాశ్వతమైన పరిష్కారం? అంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్ది? మీరు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది? ధరణి అనే దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపి అద్భుతమైన చట్టాన్ని తెస్తాం, రైతులను విముక్తి చేస్తాం అన్నారు. అయ్యారా విముక్తి? ఎంతమంది రైతులైతే ఆ రోజు ధరణి బాధితులు ఉన్నారో, ఈ రోజు కూడా అదే రైతులున్నారు. ఏ స్థాయిలో ఎంత ఎంత శాతం రైతులు విముక్తయ్యారు? మీరు ఇంకా శాశ్వతమైన పరిష్కారాన్ని మాటలు చెప్పుకుంటూ గడుపుతున్నారు తప్ప, మీరు చేసిన పరిష్కారం ఏంటి? చేయబోయే పరిష్కారం ఏంటి? అసలేమన్నా ఆలోచిస్తున్నారా? ఈరోజు ధరణి సమస్యలు అట్లా ఉండగానే సాదా బైనామా అని చెప్పి దాదాపు 9,50,000 దరఖాస్తులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 సంవత్సరంలో తీసుకుంటే, ఈరోజు 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. భూభారత్ వచ్చి కూడా దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఏమైంది సాదా బైనామా పరిస్థితి? ఈ సాదా బైనామా కాదు. రైతు సదస్సులని మీరు రైతు సదస్సులు పెట్టి, గ్రామ సభలు పెట్టి తీసుకున్నారు దరఖాస్తులు. అవి ఒక 4, 5 లక్షలు ఉన్నాయి. ఏమైందో వాటి పరిస్థితి? ఇవే కాదు 2023 డిసెంబరు 27 నుంచి జనవరి 2024 వరకు తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులో భూ సమస్యలు కూడా మీరు అడిగారు. ఏమైంది వాటి పరిస్థితి? ఒక్కటంటే ఒకటి పరిష్కారం అయినాయా? ఎందుకు కావట్లా? ఎందుకు అసలు దాని మీద దృష్టి పెట్టట్లా మీరు? ఏదో అసెంబ్లీలో ఎవరైనా సభ్యుడు అడిగితే దానికి అప్పటికప్పుడు సమాధానం చెప్పడానికో, లేదా అడిగిన సభ్యుడి మీద ఎదురుదాడి చేయడానికో, లేదా బీఆర్ఎస్ వాళ్ళు అడిగారనుకో, ధరణి పాపం మీదని చెప్పడానికి పనికొస్తుంది తప్ప, ధరణి పాపం వాళ్ళదని తెలిసే మీకు ఓట్లేశారు ప్రజలు. ధరణి పాపం వల్లనే మీకు ఓట్లు పడ్డాయి. మీరేం చేస్తున్నారు? మళ్ళా అదే మాటలు చెప్పుకుంటా, అదే ముచ్చట్లు చెప్పుకుంటా ధరణి పాపం కేసీఆర్‌దే, ధరణి పాపం బీఆర్ఎస్‌దే, ధరణిలో ఇది జరిగింది, ధరణిలో అది జరిగింది. జరిగితే జరిగింది బయటికి తీయండి. రైతుల నిమిత్తం ఏం చేస్తున్నారో చెప్పండి? శాశ్వతమైన పరిష్కారం భూ సమస్యలకు వస్తదట. ఎప్పుడు? రైతులు చనిపోతున్నారు మీ మాటలతోని. ఇప్పటికైనా 76, 77 జీవో ఏదో రిలీజ్ చేశారు మొన్న 18 మార్చి రోజు. ఏది సాదా బైనామా దరఖాస్తుల పైన ఎట్లా చేయాలి అనేది. దానికి ఇంతవరకు గైడ్‌లైన్స్ లేదు. ఎంఆర్ ఆఫీస్‌లో పట్టించుకున్నోడు లేడు. వాళ్ళకింక మాకు గైడ్‌లైన్స్ రాలేదంటారు. అది ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి, చేతలకి పొంతన ఉండాలి గదా! మాటలు ఒక రకంగా చెబుతున్నారు. పేపర్‌లో వార్తలు ఒక రకంగా వస్తున్నాయి. ప్రాక్టికల్‌గా ఎంఆర్‌ఓ ఆఫీస్‌లకి పోతే రైతులకు అక్కడ చేదు అనుభవం ఎదురైతుంది. ఇదే కాదు రైతులకు సంబంధించి సాదా బైనామా గానీ, రైతు దరఖాస్తులు గానీ, లేదా రైతు రుణమాఫీ గానీ, ఇటువంటి అనేక సమస్యల పైన అరణ్య రోదన ఇనేటోడు లేడు రైతుది. ఇనేవాళ్ళు లేరు ఫస్టు. ఎవరికి చెప్పాలో తెలవదు. ఎవడు కూడా పట్టించుకోరు. ఆఫీసర్‌ల రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకేమన్నా అది ఉంటే సమాచారం చెప్తారు. తహసీల్దార్‌కి ఎళ్లి కలిస్తే మాకు పైనుంచి రావాలంటాడు. ఆర్‌డీఓని ఎళ్లి కలిస్తే పైనుంచి రావాలంటాడు. లేదా రైతు రుణమాఫీ గురించి ఏఈఓనో కలిస్తే మాకేం తెలవదు దాని గురించి అంటారు. ఎవరిని కలవాలి? అందరూ పోయి ముఖ్యమంత్రినే కలుస్తారా? అందరూ వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రినో, రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తారా? కలవలేరు గదా! క్షేత్రస్థాయిలోని అధికారికి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఇవ్వాలి గదా! వాళ్ళకి సరైన ఇన్‌పుట్ ఇవ్వాలి గదా! ఇగో రైతులు అడిగితే ఈ సమాధానం చెప్పండి. ఇగో దీనికి ఇది జేసినాం, ఇది జేసినాం అని చెప్పాలి గదా! ఏది లేదు. అరణ్య రోదన, ఆగమాగం, అగమ్యగోచరం. ఇది నడుస్తుంది రెవెన్యూలో, వ్యవసాయ రంగంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. శాశ్వతమైన పరిష్కారం ఉంటదంటే ఎప్పుడయ్యా అంటే, ఇక అది ఎప్పుడో తెలవదు. అంటుంటారు అట్లా. ఆ! కొత్త లబ్ధాలకు చేయూత 2,00,000 పెన్షన్లకు ప్రభుత్వ అనుమతి. ఇప్పటికే 12,00,000 మంది ఎదురుచూపు. వడపోత దొరయింపెక్కు కసరత్తు. కొత్త పెన్షన్లకి చేయూత అని పెట్టారులే. ఆసరాని చేయూత అంటున్నారు ఇప్పుడు. ఆ 2,00,000 పెన్షన్లకి ప్రభుత్వం అనుమతిస్తదని మన బడ్జెట్‌లో పెట్టారు. ఆ బడ్జెట్‌లో పెట్టిన దాన్ని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొస్తానట. వీళ్ళు ఇస్తానన్న 2,00,000 అయితే ఆడ 12,00,000 మంది ఉన్నారు. సామాజిక పెన్షన్‌లు అది వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, మన వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. దాంట్లో లిమిటేషన్స్ ఏంది?
ఇప్పుడు 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు మీరు ఒక క్రైటీరియా పెట్టారు వృద్ధులని. వృద్ధుడైన ప్రతి ఎలిజిబుల్ ఉన్నోళ్ళకి, అర్హత ఉన్న వృద్ధుడి కల్లా ఇవ్వాలి గదా! లేదు దీంట్లో 2,00,000 ఇస్తామంటే లాటరీ చీటీలు తీస్తారా? లాటరీ చీటీలు తీసి ఎవరికి ఇప్పుడు వితంతువులు ఉంటారు. వితంతువులకు పెన్షన్ ఇవ్వాలి. వితంతువు అయినప్పటికీ నీకు ఎలిజిబిలిటీ లేదు. మాకు ఇగో మా దగ్గర ఇన్నే ఉన్నాయని ఏంది లిమిటేషను? కొన్ని గమ్మత్తుంటాయన్నమాట. ఇప్పుడు అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి గానీ, దానికి ఒక లిమిటేషన్ పెట్టి ఇంతమందికే ఇస్తామంటే, ఇక దీంట్లో మళ్ళా రాజకీయ ఫైర్‌లు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాలి. వాళ్ళ పేరు పంపివ్వాలి. ఆ మండల అధ్యక్షుడో, లేకపోతే గ్రామాధ్యక్షుడో, గ్రామ సర్పంచో, ఎంపీటీసీ ఎవరో ఉంటారక్కడ. వాళ్ళ పేరు పంపియాలి. వాళ్ళ పేరు పంపియడం కోసం వాళ్ళ కాళ్ళ ఎలా పడాలి వీళ్ళు పోయి. పడ్డ తర్వాత కూడా చివరికొస్తాయా అంటే 12,00,000 మంది ఎదురు చూస్తుంటే 2,00,000 మంది దరఖాస్తులు ఇచ్చారంటే, మీరిచ్చేది 2,00,000 మందికి, తిరస్కరించేది 10,00,000 మందికి. ఇది మొత్తానికైతే కొత్త పెన్షన్‌లకి కొత్త లబ్ధిదారులకి ఇస్తారట చేయూత. దానికోసం ఎదురు చూస్తారు. ఎదురు చూపులు మళ్ళా ఆ ఎదురు చూపులుగానే మిగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే 10,00,000 ఆడ మిగిలిపోతండ్రు. మళ్ళా ఎప్పుడో 1,00,000 అంటారు. మళ్ళా అప్పుడు మళ్ళా ఈ 12,00,000 అయితాయి అప్లికేషన్‌లు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. రిజిస్ట్రేషన్‌తో పాటే సర్వే మ్యాపు సమీకృత భూభారతి పోర్టల్‌తో తొలి అడుగు. నేటి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మక అమలు. రిజిస్ట్రేషన్‌కెళ్ళేటప్పుడే సర్వే మ్యాప్ తీసుకొని ఎళ్ళాల్సిన దాన్నే ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌లో పెట్టారు. ఈ 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ మ్యాప్స్ అనేవి తీసుకెళ్తారు. అంటే మనం ఏదన్నా ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ఆ భూమికి సంబంధించిన ముందు సర్వే చేయించి, ఆ సర్వే మ్యాపు అది సర్టిఫైడ్ ఎవరైతే నోటిఫైడ్ గవర్నమెంట్ నోటిఫై చేసిన సర్వేయర్‌తోని తీసుకొనెళ్తేనే దాన్ని ఎంక్లోజ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అయిద్ది. దీంతోని సరిహద్దు సమస్యలు ఇటువంటియి కొన్ని తీరతాయి. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. రైట్. ఎల్‌డీఎఫ్ కోటేస్తే బీజేపీకి వేసినట్టే కమ్యూనిస్టు మోడీ, కమ్యూనిస్టు విజన్ ఒకటే. క ఆ! కమ్యూనలిస్ట్ అట. కమ్యూనలిస్ట్ మోడీ, కమ్యూనిస్ట్ విజన్ ఒకటేనట. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో ప్రచారం చేస్తూ సీపీఎం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అన్నాడు. మోడీ ఏమో కమ్యూనల్ అయితే, విజయన్ కమ్యూనిస్ట్ ఇద్దరికి తేడా పెద్దగా ఏమి లేదు. బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఎల్‌డీఎఫ్ అనేది కమ్యూనిస్ట్ అలయన్స్. యూడీఎఫ్ అనేది కాంగ్రెస్ పార్టీ అలయన్స్. యూడీఎఫ్‌కేయండి ఎల్‌డీఎఫ్‌కి ఓటేయొద్దు. ఎల్‌డీఎఫ్‌కేస్తే బీజేపీకే ఎళ్తది ఆ ఓటు అని చెప్పి ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ బద్ధశత్రువు బీజేపీకి మొత్తం దేశవ్యాప్తంగా. కానీ కొత్తగా ఒక స్లోగన్ తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తే బీజేపీకేసినట్టే మరి కాంగ్రెస్‌కేస్తేనే మేలు అని చెప్పే ప్రయత్నం చేసిండు. దానిపైన సీపీఎం పార్టీ చాలా పెద్ద ఎత్తున బగ్గుమంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమిలో ఒక భాగస్వామ్య పక్షం సీపీఎం పార్టీ. మరి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం సీపీఎం ఉన్నాక, మరది ఇండియా కూటమిలో భాగస్వామ్యా? లేదా ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామ్యా? విజయన్ వేరు, సీపీఎం పార్టీ వేరుండదు గదా! విజయన్‌కి ఓటేస్తే కమ్యూనిస్ట్ పార్టీకేసినట్టు కాదు, బీజేపీకేసినట్టు. మరి సీపీఎంకి ఓటేస్తే? సీపీఎం ఇండియా కూటమిలో ఉంటే? నేషనల్ వైడు మీకు సీపీఎం పార్టీ మొద్దు. కేరళలో వద్దు. అంటే మీకు అవసరమైనప్పుడు అవసరమైన రకంగా ఈ మాట్లాడే పద్ధతి అక్కడ సీపీఎం పార్టీ పైన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ రేపు భవిష్యత్తులో ఇండియా కూటమి విచ్ఛిన్నానికి కూడా నాంది పలికే అవకాశం ఉంది. మరి ఏమి ఆలోచించి మాట్లాడిండో అధిష్టానం అనుమతితోని మాట్లాడిందా లేదో తెలవదు. ఇది నాకు తెలిసి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడరు ఈ మాటలు. కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా. విజయన్ కోటేస్తే బీజేపీకేసినట్టని. ఏదో విజయన్ పరిపాలన పైన, విజయన్ ఎల్‌డీఎఫ్ పరిపాలన పైన, వాళ్ళ ప్రజా సమస్యల పైన అట్లా మాట్లాడాలి తప్ప, డైరెక్ట్‌గా బీజేపీకి ఓటేసినట్టే కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తే అంటే, మరి అదే కమ్యూనిస్ట్ పార్టీని మీరు ఇండియా కూటమిలో పెట్టుకున్నారు. అంటే బీజేపీ అలయన్స్ పార్టీని తెచ్చి మీరు పెట్టుకున్నారా? అనేది కూడా సమస్యొస్తది రేపు. ఇది మొత్తానికైతే బీజేపీకి ఓటేసినట్టయితది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం.
మార్జిన్ పెంచే వరకు సమ్మె ఆగదు. రిటైల్ చికెన్ షాపుల యజమానుల ప్రకటన. కిలో చికెను మార్జిన్ రూ. 40 ఇవ్వాలని డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రిటైల్ చికెన్ షాప్స్ అసోసియేషన్ ధర్నా. రాష్ట్రంలో పాక్షికంగానే సమ్మె ప్రభావం. ఇది ఆదివారం వస్తే తెలుతది. ఇప్పుడేం తెలుతది? మొత్తం చికెన్ షాపులు నిన్న బోర్డులు పెట్టేశారు. బంద్ పాటిస్తున్నాం. అంటే వాళ్ళు పౌల్ట్రీ యజమానుల నుంచి మాకు మార్జిన్ తక్కువిస్తారు. మార్జిన్ కిలోకి రూ. 40 ఇస్తే తప్ప మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు మొత్తం బంద్ చేస్తామని చెప్పారు. బంద్ చేశారు కూడా. దీనివల్ల ఇప్పుడు పౌల్ట్రీ మొత్తం సంక్షోభంలో పడే అవకాశం ఉంటది. దీంతో పాటు ఇప్పుడు ఈరోజు గురువారం గదా! శుక్ర, శని ఆగితే తెలుస్తది. ఆదివారం రోజు కూడా ఇదే బంద్ ఉంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అతలాకుతలం అయితది. దీంతో పాటు ఈ 3 రోజుల పాటు అక్కడ స్టాక్ ఫ్లో కాలేదనుకోండి, పౌల్ట్రీ నుంచి ఏదైతే ఆ బర్డ్స్ బయటికి రిలీజ్ అవుతుండాలి. ఫ్లో ఉండాల. ఫ్లో ఉంటేనే అయి బతుకుతాయి. లేదా చనిపోతాయి. చాలా పెద్ద ఎత్తున ఉంటది. మరి ఏం చేస్తారు? నిన్న ఇందిరా పార్క్ దగ్గర అయితే ధర్నా చేశారు. ఇక ఆదివారం వస్తుందంటే వాళ్ళ గుండెల్లో పరుగులెడతాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేయాల. వాళ్ళని ఏదో కూర్చోబెట్టి మాట్లాడేటట్టు. రైట్. ఇంకోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారట. 25న కొత్త పార్టీ ప్రకటిస్తాం. ఆ రోజు చేరికలుండవు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మావోయిస్టులు కూడా చేరతారు. కేసీఆర్ రౌండ్ అయితే మరి శకుని ఎవరో రేవంత్ చెప్పాలి. సీఎం బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చారని కవిత మాజీ ఎమ్మెల్సీ కవిత చెబుతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారట. కవిత గారు పెట్టబోయే పార్టీలో జాయిన్ కావడానికి. కవిత గారు 25 ఏప్రిల్ రోజు పార్టీ పెడితే దాని తర్వాత చేరికలుంటాయి. ఆ రోజు ఏమీ ఉండవు. కేవలం పార్టీ లాంచింగ్ ఉంటది. జెండా లాంచింగు, కలరు అయన్నీ జెప్తారు. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మావోయిస్టులు, దాంతో పాటు బీఆర్ఎస్‌లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారట. మరి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నోళ్ళెవరు? వాళ్ళు టచ్‌లో ఉంటే కవితకెందుకు టచ్‌లో ఉంటారు? ఉంటే గింటే ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయినోళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళాలి వాస్తవంగా. వాస్తవంగా 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 2/3 అంటే 26 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ జాయిన్ అయ్యుంటే ఎకాఎకిన కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్‌పీ మొత్తం జాయిన్ అయినట్టయ్యేది. పార్టీ ఫిరాయింపుల చట్టం ఇదంతా గొడవ ఉండకపోయేది. 10 మంది వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎందుకో ఆగిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యేనంటే ఒక్క ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ అవతల నుంచి ఇవతలకి తీసుకురాలేకపోయింది. ఒక 10 మందిని ప్రయత్నం చేశారు. 10 మందితోని ఆగింది. ఇప్పుడు ఆ 10 మందే ముప్పతిప్పలు పడతాండ్రు. ఇక మిగతా వాళ్ళు ఒక్కళ్ళని కూడా కదిలించలేకపోయారు. మరి ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీయే కదిలించలేని పరిస్థితి. అధికారం ఉంది కాబట్టి అభివృద్ధి కోసం ఇంకోటి నినాదంతో చెప్తే చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని కాదని, అటు ఉన్న బీఆర్ఎస్‌ని కాదని, కవిత గారు పెట్టే కొత్త పార్టీలోకి అసలు ఆ పార్టీ పేరేందో, ఆ పార్టీ ఎంతవరకు ఉంటదో, సస్టైన్ అయిద్దా, స్టేబుల్‌గా ఉంటదా లేదా, ఇవన్నీ అసలు ఆ స్పేస్ ఉందా, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి ఇవన్నీ లేకుండానే వస్తా అంటే టచ్‌లో ఉండరని చెప్తున్నారు. స్ట్రాటజీ కోసం చెప్పారా? నిజంగా ఉన్నారా? ఉంటే ఎవరుంటారు? ఎవరు ఉండే అవకాశం ఉంది? ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలో అసంతృప్తితోనే ఉన్నదెవరు? అనేది ఒక చర్చ అయితే బయట నడుస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి టచ్‌లో ఉన్నారట ఎమ్మెల్యేలు. మరి ఆ టచ్‌లో ఉండటం వెనక ఇంకో కీలకమైన ఒక చర్చ కూడా బయట నడుస్తుంది. ఆ టచ్‌లో ఉండటం వెనక కాంగ్రెస్ పార్టీయో, అధికార పార్టీయో ఇటొస్తే పార్టీ ఫిరాయింపులు అంటున్నారు కాబట్టి, అటుపోయే కార్యక్రమానికి ఏమన్నా తోడ్పాటు చేస్తుందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, అగ్ర నాయకులు ఇదొక రకమైన స్ట్రాటజీ బీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడానికి ఏమైనా చేస్తారా? కవిత పార్టీకి సహకరించండి. ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేస్తారు కాబట్టి అని చెప్పి అట్లా ఏమైనా ఉందా? ఒకవేళ అటు పోయినా గాని కవిత గారు పెట్టే పార్టీ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఉన్న పార్టీ అయిద్ది కాబట్టి, గుర్తింపు రిజిస్టర్డ్ పార్టీ అయిద్ది కాబట్టి, దాంట్లో కూడా పార్టీ ఫిరాయింపులుంటాయి. పార్టీ ఫిరాయింపుల యాక్ట్ అమలు చేస్తారు గానీ, అదేమన్నా మరి ఎనక నుంచి ప్రోద్బలం ఇండైరెక్ట్‌గా చేసే కార్యక్రమం చేస్తారో తెలవదు. అదే ఎమ్మెల్యేలైతే బీఆర్ఎస్ వోళ్ళు టచ్‌లో ఉన్నారట. రైట్. ఇది విజయక్రాంతి చూద్దాం. 100 ఏళ్ల చరిత్ర 100 సవాళ్లు. మసకబారుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట, పడిపోతున్న విద్యా ప్రమాణాలు, వేధిస్తున్న అధ్యాపకుల కొరత, జాతీయ స్థాయి ర్యాంకుల్లో వెనకబాటు, లక్ష్యాలను చేరుకోవడం లేదంటూ కాగు అసంతృప్తి వ్యక్తం చేసింది. 100 ఏళ్ల చరిత్ర, వందల సవాళ్లున్నాయి. ఆ వందల సవాళ్ళలో కేసీఆర్ 100 సంవత్సరాలు వేడుకొచ్చి 100,00,00,000 అనౌన్స్ చేసిండు. రూ. 100 కూడా రిలీజ్ కాలే. దాని తర్వాత రేవంత్ రెడ్డి 2 సార్లు ఓయూ క్యాంపస్‌కి వచ్చి 250,00,00,000 ఒకసారి, 1000,00,00,000 ఒకసారి అనౌన్స్ చేశారు. సరే దాంట్లో కొంత రిలీజ్ అయినాయి. సరే కోట్ల సమస్య కాదు, నిధుల సమస్య కంటే ముఖ్యంగా నిధుల సమస్య కూడా ఉంది. దానికంటే ముఖ్యంగా అసలు చదువు చెప్పే పాఠాలు చెప్పే పంతులు లేరు. యూనివర్సిటీలలో పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు. పాఠాలు చెప్పకుండా ప్రతిభ ఎక్కడి నుంచి వస్తది? పాఠాలు చెప్పకుండా యూనివర్సిటీ ప్రతిష్ట ఎట్ట నిలబడిద్ది?
ఆ పాఠాలు చెప్పే పంతులను ఎందుకు రిక్రూట్మెంట్ చేయరు? ఆ రిక్రూట్మెంట్ చేసే దానిపైన దృష్టి ఎందుకు లేదు? ఇంకొకటి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ 2.5, 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రే మళ్ళా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిధిలో ఉన్న శాఖలో పరిస్థితి ఎట్లా ఉంటే, 100 ఏళ్ల చరిత్ర, 100 సమస్యలు, 100 సవాళ్లతోని మసకబారిపోతుంటే యూనివర్సిటీలు. అది ఒక ఉస్మానియా సిటీ కాదు. ఉస్మానియా సిటీ అంతే ఉంది, కాకతీయ యూనివర్సిటీ అంతే ఉంది, మహాత్మా గాంధీ అంతే ఉంది, తెలంగాణ యూనివర్సిటీ అంతే ఉంది. దాదాపు అన్ని యూనివర్సిటీలలో పాఠాలు చెప్పే పంతులు లేరు. పాఠాలు చెప్పే ఆ ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు. లేకుండా ఎక్కడి నుంచి ప్రతిభొస్తది? ప్రతిసారి ఎంట్రన్స్ పెడతారు. సీట్ల భర్తీ చేసుకుంటున్నారు. సీట్‌లో భర్తీ చేసినప్పుడు ఫీజుల రూపంలో డబ్బులొస్తన్నయి. దాంతోని యూనివర్సిటీ రన్ అయితుంది తప్ప, వాళ్ళొస్తన్రు, సర్టిఫికేట్ తీసుకొని ఎళ్తన్రు. నాణ్యమైన చదువు లేదు. నాణ్యమైన విద్య లేదు. కాబట్టి ఇది మసకబారుతుంది. యూనివర్సిటీ చరిత్రలు, యూనివర్సిటీ ప్రతిష్ట కూడా మసకబారుతుందంటే, అయినా గాని విద్యాశాఖ మంత్రి గారు ఉలుకుండదు, పలుకుండదు. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌నే ఎవరినైనా అపాయింట్ జేసి, అసలు ఆ విద్యాశాఖ ఏం జరుగుతుందో చూస్తే, కనీసంలో కనీసమన్నా ముందుకు పోద్ది. రైట్. సాక్షి చూద్దాం. డీలిమిటేషన్ బిల్ ఈ నెలలోనేనట. అందుకోసం పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు. నేడు నిర్వాధిక వాయిదా ఉండబోదు. మూడో వారంలో ప్రత్యేక సమావేశాలు 3 రోజుల పాటు జరిగే అవకాశం. సీట్ల పెంపునకు ఆమోదముద్ర. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్టాల సవరణకు బిల్లు. లోక్సభలో ప్రస్తుతం సీట్లు 543, కొత్తగా వచ్చేయి అయితే 816 వస్తాయట. డీలిమిటేషన్ ఈ నెలలోనే ఉంటదట. ఈరోజు ముగుస్తున్నాయి లోక్సభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. కానీ నిరవధికంగా వాయిదా అయ్యారట. వాయిదా వేయకుండా మధ్యలో ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత మళ్ళా ప్రత్యేక సమావేశాలు పెట్టి, ప్రత్యేక సమావేశాలు మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఈ 2 పెట్టి ఆమోదింపజేసి, ఈ రెండిటి ట్యాగ్ లైన్‌తోనే రేపు భవిష్యత్తులో ఎన్నికలకు పోయే అవకాశం బీజేపీ తీసుకుంటదనేది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.